హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. బర్త్డే వ్లాగ్ చూసిండ్రు కదా. అసలు బర్త్డేకి ముందు రోజు నుంచి మేము ఏమేమి ప్రిపేర్ చేసినాము, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాము ప్రిపరేషన్స్ అనేది ఈ వీడియోలో అన్నీ చూపిస్తా చూడండి. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ మ్యాంగో మూస్ ఎట్లా తయారు చేసినామో చూపిస్తా. మురుకులు చేసిన వీడియో చూసిండ్రు కదా, అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మా బర్త్డే కోసం ప్రిపరేషన్స్. బర్త్డే కోసం ఏమేం కావాలి, వంటలు ఏమేం చేస్తాము అని దాన్ని బట్టి షాపింగ్ చేసినామండి. ఇంకా కొన్నిసార్లు మా అమ్మాయి వెళ్ళి కొన్ని డెకరేషన్ సామాన్లు అవన్నీ పట్టుకొచ్చింది. ఒక రోజంతా డెకరేషన్ అది సరిపోయింది ఇవన్నీ చేయడము. అట్లా తర్వాతనేమో మేము యాపిల్ జామ్ పెట్టి ఇవి తయారు చేసినాం కదా. You know on YouTube they have happy birthday yesterday. Happy birthday. Can you come this side, madam? You by Queen Come Chen. on, Ken. Playing on Follow. YouTube music. Yeah, both of you can come this side. Somebody's on the. I love the music. Please. Music. New Year's or something? అయితే నాది నా మనవడిది ఒకటే రోజు బర్త్డే కదా. వాడు ఒప్పుకోలేదు అసలు కలిసి బర్త్డే చేస్తా అంటే. మా ఫ్రెండ్స్తో నేను సపరేట్గా చేసుకుంటా బర్త్డే అని చెప్పేసి సాటర్డే రోజు ఇది సెలబ్రేట్ చేసుకున్నాడు. అట్లా అట్లా ఫ్రెండ్స్ని పిలిచి ఫ్రెండ్స్ తోటి పిజ్జా పార్టీ చేసుకున్నాడు ఆ రోజు. ఫ్రెండ్స్ అందరూ మధ్యాహ్నం వచ్చి సాయంత్రం దాకా ఉండిపోయిండ్రు. ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసిండు వాడి ఫ్రెండ్స్ తోటి. కేక్ కటింగ్ అయితే చేసిండు ఫ్రెండ్స్ తోటి. అట్లా నాకు కూడా 64 క్లాప్స్ కొట్టించిండు చూడండి. Happy birthday. You sing? Okay, we'll do it. Happy birthday to you. Happy birthday to you. Don't forget it. What about my grandma? Huh? Grandma. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తర్వాత ఫోటోలు అట్లా తీసుకున్నాము. పిల్లలందరూ పిజ్జా పార్టీ, పిజ్జాలు తెప్పిస్తే తిని స్నాక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ తాగి వాళ్ళు వెళ్ళిపోయినరు. తర్వాత మటన్ చికెన్ అన్నీ తీసుకొచ్చిండ్రు కదా, అవన్నీ కూడా కడిగేసి ఇట్లా బౌలల్లో వేసుకున్నామండి. ఇంకా దాంట్లో మసాలాలు వేసుకుంటున్నాము. అందులో ఇందులో రెండిట్లో ఒకటేసారి వేసి కలుపుకుందాం అని చెప్పేసి, నెక్స్ట్ డే అప్పటికప్పుడు చేస్తే కుదరదని చెప్పేసి ఇదైతే ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికోసం అని ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామండి. అల్లం తెచ్చి ఎల్లిపాయలు తీసుకొచ్చి అవన్నీ ప్రిపేర్ చేసుకొని, అన్నీ ఒకటే రోజైతే కుదరదని చెప్పి సామాన్ తెచ్చిన వెంబడే అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని గరం మసాలా పేస్ట్ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ముందు ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు ఆ ముక్కలకి ఉప్పు కారం అది బాగా పడుతుంది. పసుపు వేసి కారము తర్వాత ఉప్పు వేసి పెట్టుకుంటున్నాండి. దీంట్లో రెండిట్లో ఒకటేసారి లెక్క పెట్టుకొని మా అమ్మాయి నేను ఇద్దరం అనుకొని అట్లా అన్నీ వేసుకుంటున్నాము. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడినంత ఒకటేసారి వేస్తున్నాం. మళ్ళీ పోపులో వేసే అవసరం లేకుండా ఉల్లిపాయలు ఎర్రగైన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి సరిపడా ఒకటేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్న దాంట్లో. తర్వాత గరం మసాలా పొడి కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నా అండి. టప్పర్వేర్ స్పూన్లు. మా అమ్మాయికి అయితే కొలతకి ఈ స్పూనే బాగా అలవాటు అయిపోయింది. ఇట్లా తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. దీంట్లో పెరుగు వేసిన తర్వాత మంచిగా అంతా కలిపి అడిగేలా మంచిగా ఈ కర్రీ చికెన్లో మటన్లో అంతా కలిపేసిన అండి. ఇట్లా కలిపేసి కవర్ వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే వండినామండి. ఆ చికెన్ మటన్ మ్యారినేట్ చేసి మూసి పెట్టిన తర్వాత మ్యాంగో మూస్ చేస్తున్నామండి. ఈ రెసిపీ కూడా చూపిస్తా ఈరోజు మీకు.
ఈ మ్యాంగో మూస్ తయారు చేయడానికి 3 ఇంగ్రీడియంట్స్ పడతాయండి. చూపిస్తాను అన్ని వివరంగా నేను. అయితే థిక్ అండ్ క్రీమ్ అంట ఇది. మామూలుగా ఇట్లా పాలలాగానే ఉంది కదా, ఇదైతే బౌల్లో వేసుకుంటున్నా అండి. 2 టిన్లు అయితే తీసుకొచ్చినాము. 30 మెంబర్స్కి పైననే వస్తారు అని అనుకున్నాము. ఒక డబ్బా అయితే సరిపోదని చెప్పి 2 డబ్బాల క్రీమ్ అది వేసేసుకున్నాము. తర్వాత దాన్ని ఇట్లా విప్పింగ్ చేస్తున్నామండి. చూడండి మిషన్ పెట్టి ఇట్లా చేస్తుంటే అది చేసిన కొద్దీ గట్టిగా మన వెన్నలాగా తయారవుతుందండి. ఫస్ట్ టైం చూసిన నేను. ఇదైతే మా పెద్దమ్మాయి ఒకసారి చేసిన యూఎస్లో ఉన్నప్పుడు, అది కూడా వీడియో ఉండాలి నా ఛానల్లో. అయితే మళ్ళీ గుర్తు చేసుకొని మా పెద్దమ్మాయిని అడిగి రెసిపీ అడిగి తెలుసుకొని చేస్తున్నాం ఈరోజు. మళ్ళీ చూసినరా ఎంత థిక్గా అవుతుందో, వెన్నలాగా అయిపోయిందండి మొత్తం ఇది. ఈ వెన్నతోటి మనము నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇట్లా చేస్తారంట, ఇట్లా కూడా తయారు చేసుకుంటారు నెయ్యి యూఎస్లో అని చెప్పిండ్రు. మొత్తం అట్లా బాగా ఇట్లా అన్నా కొద్దీ బాగా అది వెన్నలాగా తయారైంది. కేక్ మిక్సింగ్ ఇట్లా విస్కర్ ఉంటుంది కదా, దాంతో చేయొచ్చు, లేకపోతే చేత్తో కూడా చేయొచ్చు అండి. ఇట్లా విస్కర్స్ అవి ఉంటాయి కదా, దాంతో అంటుంటే ఇట్లా రెడీ అయిపోతుంది. ఇంత థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్ అని అనుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో రెండోదండి మిల్క్ మేడ్. ఇది మిల్క్ మేడ్ తెచ్చి దాంట్లో కలపాలి. 2 డబ్బాలు అయితే తెచ్చినాము. ఆ 2 టిన్లకి ఈ 2 టిన్లు మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం. ఇట్లా అయితే సరిపోతుంది ఇట్లా క్వాంటిటీ. దీంట్లో షుగరు అది వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఈ మిల్క్ మేడ్లో ఉన్న షుగరే సరిపోతుంది. మళ్ళీ విస్కర్తో ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు బాగా విస్క్ చేయాలండి. బాగా కలుపుతుంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. ఆ మిల్క్ మేడ్ వచ్చి క్రీమ్ వచ్చి చూడండి టెక్స్చర్ ఎట్లయిందో మంచిగా. అసలు ఇట్లా క్రీము బాగా అనిపిస్తుంది కదా. కేకుల మీద కూడా ఇలాంటిదే చేసి పూస్తారండి వాళ్ళు. అట్లా అయిపోయిన తర్వాత అంతా విస్క్ చేసినాం కదా, అది పక్కకి పెట్టుకొని ఇప్పుడు మనం 3వ ఇంగ్రీడియంట్ చూద్దామండి. మ్యాంగో పల్పు కావాలి దీనికి. మామూలుగా మనతో ఫ్రెష్ మ్యాంగోస్ ఉంటే కూడా చేసుకోవచ్చండి. మ్యాంగోలు ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి ప్యూరీ లాగా చేసుకోవాలండి. ఇదైతే రెడీమేడ్ దొరికింది షాప్లో. ఈ పల్పు తీసుకొని వచ్చినాం మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు. అయితే ఈ పల్పు లోపల 2 చిన్న కవర్లు ఉండవి. ఆ కవర్లు తీసి చూడండి ఇది ప్యూర్గానే ఉంది. మెత్తగా మిక్సీ చేసినట్టుంది. ఒకవేళ ముక్కలు అయితే మనం ఈ విధంగా మిక్సీ చేసుకోవచ్చు. మనం ఇండియాలో కూడా సమ్మర్ సీజన్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇట్లాంటి స్వీట్లు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నా, డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా వస్తాయి, అమెరికాకు కూడా తీసుకుపోతామని. అయితే ఒక విషయం చూపెట్టడానికి మర్చిపోయినామండి. ఈ మ్యాంగో పల్పు దాంట్లో వేసే ముందు కొంచెం మొదలు మిక్చర్ అది ఉంది కదా, క్రీము మిల్క్ మేడ్ వచ్చి అది కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నామండి. ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయినా నేనైతే. 2 క్రీమ్ డబ్బాలు, 2 మిల్క్ మేడ్ డబ్బాలు, ఇది 2 ప్యాకెట్లు మ్యాంగో పల్ప్ అండి. ఇట్లా ఇది కరెక్ట్ కొలత సరిపోతుంది దీనికి. అయితే ఇది మొత్తం వేసిన తర్వాత మళ్ళీ కూడా విస్కర్తో విస్క్ చేయాలండి. దీన్ని మొత్తం బాగా అదంతా కలిసేటట్టు చేయాలి. ఇట్లాంటి మిషన్ ఉంటే ఇట్లాంటి స్వీట్లు చేసుకోవడం ఈజీ అవుతుందండి. కేక్ మిక్సింగ్ కానీ ఇలాంటి స్వీట్లు కానీ చేత్తో చేస్తుంటే చేయి లాగుతుంది. అట్లానే మిక్సీలో వేసుకోవచ్చు. అట్లా కూడా ఇదంతా కలిపి మిక్సీలో ఒక్కొక్కసారి ఇట్లా చిన్న పల్స్ ఇచ్చుకుంటూ చేస్తే అది కూడా సేమ్ స్ట్రక్చర్ తయారవుతుంది. ఇట్లా మొత్తం అంతా ఇట్లా చూడండి ఎంత బాగా అయింది, మంచి కలర్ఫుల్గా అయింది కదా, ఎల్లో కలర్. ఇట్లా ఇంకా తర్వాత మౌల్డ్స్ తీసుకోవాలండి. మేమైతే ఈ మౌల్డ్స్ కొరకు ఆన్లైన్లో చూస్తే ఎక్కడ దొరకలేదంట. ముద్దు ఉన్నాయి కప్పులు, చాలా బాగుంది. షాప్లో కూడా దొరకలేదు చాలాసేపు. లాస్ట్కు బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎందుకో చైనీస్ షాప్ ఏదో చూద్దాం అన్నట్టు వెళ్తే అక్కడ కనిపించినాయండి. చాలా మంచిగా అనిపించినాయి. సైజు కూడా కరెక్ట్ సరిపోతుంది. ఎక్కువ స్వీట్ అట్లా వేస్ట్ చేయకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవాళ రేపు కొంచెమే తింటున్నారు కదా, వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా చిన్న కప్పులలో ఇట్లా వేసి పెట్టుకుంటున్నాము. చూడండి ముద్దుగా ట్రాన్స్పరెంట్ అయితేనే బాగుంటాయండి ఇలాంటి స్వీట్స్. ఎందుకంటే లేయర్స్ లాగా
వేసుకోవడానికి వస్తుంది. అవి లేయర్స్ మంచి కనపడతాయి ఇట్లాంటి స్వీట్లలో వేసుకుంటే. మొన్న ఏదో డెజర్ట్ చూపించింటి కదా, దానికి కూడా ఇలాంటి కప్పులు బాగుంటాయి, కానీ కొంచెం సైజు పెద్దది తీసుకోవాలి. దానికైతే మేము అప్పుడు క్రీమ్ పక్కకు తీసి పెట్టింది చూపించలేదని అన్నా కదా, ఈ కప్పు నిండా ఆ క్రీమ్ పక్కకు తీసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు ఒక లేయరు దీని మీద వేస్తున్నాం అట్లా. అమ్మమ్మ డెకరేషన్ చేసిన తర్వాత తిను. Decoration over. అవ్వాలి ఇంకా. ఒకటి తొందరగా డెకరేషన్ నా కోసం. Is it good? లిక్ చేసి చూడు. చేతులు ఉడుకో ఇక, మళ్ళీ పెట్టక అందులో. What's this? ఆగు ఆగు. No, I'm doing this. కానీ ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో, పడతాయి నీకు. I'm doing this. స్టిల్ హ్యాండ్ వాష్ చేసుకొని పెట్టు. కప్పు తెచ్చుకోపు పెడతా. ఇంత ఇంత పెడతా. నేను నాకు స్పూన్ తీసుకో ఇస్తా, నేను పెట్టిస్తా. ఎట్లుంది? ఒక్కటే పెడతా. అట్లా 2 లేయర్స్ అట్లా వేసిన తర్వాత పైనుంచి మ్యాంగో ముక్కలండి, ఒక మామిడి పండు ఉండే ఇంట్లో, ఆ మామిడి పండు ముక్కలు అట్లా కట్ చేసి పైన ఒక చిన్న చిన్న పీసులు అట్లా వేస్తున్నాము. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి 2-3 ముక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ ప్రియం కదా అందుకని ఒకటే ముక్క వేస్తున్నా. అట్లా ఎట్లుంది? ఎట్లుంది చెప్పు, ఎట్లుందో చెప్పు. సో గుడ్. Can I have another one? చూసిండ్రు కదా, ఇదిగో మళ్ళా రావాలని అడుగుతున్నాడు. పార్టీకి కావాలి Please, కదా. please, please. ఎందుకు నచ్చిందా అంతా? నిజంగా Just one. Actually, just one. No, I want. ఓన్లీ దట్. ఇందులో పెట్టు, మళ్ళీ కప్పులు ఎందుకు వేస్ట్ Malli చేస్తా. mango tree. చేస్తా Malli mango. మళ్ళీ మ్యాంగో చేస్తా. Best. ఉండి పెడుతున్నాయిగా. I can't. It's so good. It's too good. Too good. బాగుందా? సరే మరి మేము పని చేసుకుంటాం పో. బాగుందా నాన్న? వాట్స్ యువర్ రేటింగ్ ఫర్ దిస్? రేటింగ్ ఎంత ఇస్తున్నావు? 10. 10. సూపర్. ఇట్లా కప్పులు అన్నిటికీ లేయర్స్ వేసి మ్యాంగో ముక్కలతో ఇట్లా డెకరేట్ చేసినాం. చూసిండ్రు కదండి, మ్యాంగో మూసి ఇట్లా చేసినాము. మా మనవానికి అయితే ఫుల్ నచ్చింది ఇది. రేపు పార్టీలో అందరికి పెడతాము. వాళ్ళు ఏమేమి కామెంట్లు పెడతారో చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇంకా వంటలు స్టార్ట్ అయినాయి. వంట చేస్తున్నాము. ఫస్ట్ వెజ్ కర్రీలు చేసి పక్కకి పెట్టిన తర్వాత నాన్ వెజ్ తర్వాత వండుకుందామని చెప్పి మీల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నామండి. పన్నీర్ కర్రీ ఆల్రెడీ వండి పక్కకి పెట్టేసినాము. అసలు వీడియో తీయాలని థాట్ కూడా రాలేదు. సరే చిన్న క్లిప్పింగ్ అట్లా తీసుకుందాం అని చెప్పేసి తీసినాము. ఇట్లా మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ చేసినామండి. చాలా బాగా కుదిరినాయి వంటలన్నీ కూడా, అందరికీ బాగా నచ్చినాయి. అసలు ఇంట్లో చేసినామంటే అసలు ఎవరు నమ్మట్లేరు, అట్లా తయారైపోయినాయి. మొత్తం క్యాటరింగ్ స్టైల్లో అయిపోయినవి కర్రీస్. చూస్తుంటే ఎంత బాగా అయినాయి చూడండి. ఇట్లే నాన్ వెజ్ కర్రీలు కూడా వండినామండి. మటన్ అయితే కుక్కర్లో వేసి వండినాము. చికెన్ ఫ్రై ఇట్లా ఈ పెద్ద ప్యాన్లో వేసి ఫ్రై చేసినాము. ఇట్లా 10 వరకు కూరలు సాంబారు అవన్నీ రెడీ అయిపోయి తర్వాత మా అమ్మ ఈ మిషన్లో పిండి తడిపి పెట్టింది. ఇంకా పూరీలు అయితే కట్ చేస్తున్నా అండి. ఇట్లా పొడుగా చేసి చాకుతో ముక్కలు కట్ చేసి నేను గబగబా పూరీలు చేసేస్తుంటే మా అమ్మాయి కాల్ చేసిందండి. టాస్క్ లాగా అయిపోయింది. గడియారం చూసుకుంటా పని చేసినాము. ఈ డిజర్ట్ ఎట్లుందో నాకు కామెంట్లో తెలియజేయండి, నేను వెయిట్ చేస్తుంటా. చాలామందికి నచ్చింది. స్వీట్ కంటే ఎక్కువ కప్స్ షేప్ నచ్చింది. ఇంట్లో వేసావా? అసలు ఇంట్లో వేసినట్టు లేదు. ఇదైతే అసలు రెస్టారెంట్ అంతే. చూసిండ్రు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.